శరీరం ఒక్కొక్క దశ మారేటప్పటికి మనిషి ఒక్కొక్క రీతిగా ఆ ఏజ్ పెరిగేలేకి డౌన్ అయిపోతా ఉంటాడు. చివరికి అది ఒకనాటికి మృతతుల్యం అయిపోయి చనిపోయి ఆత్మను విడిచిపెట్టి శరీరం ఎక్కడుండి పాతి పెట్టబడే స్టేజ్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ గురించి చెప్పా, శరీరం గురించి చెప్పా. కానీ మన లైఫ్లో, మన జీవితంలో స్పెషల్ ఏదైనా ఉందంటే అది ప్రాణం. హృదయమా హృదయమా నా హృదయమా గాంచుమా యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి చిత్రము చూడుమా, ఆ దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను కాంచుమా, యేసయ్య ప్రేమను కాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయునే నీకు గాయము, కలుగలేవులే ఏ సాయము. గాయాలన్నీ జయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును యేసయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. హృదయం ప్రాణాన్ని రెండింటిని లింక్ చేశాడు శాలిమన్న. ప్రాణాన్ని 3 విధాలుగా పోల్చారండి. నెంబర్ 1 హృదయం, నెంబర్ 2 మనస్సు, నెంబర్ 3 ప్రాణం. ప్రాణం ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు హృదయం. హృదయం ప్లస్ ప్రాణం ఈజ్ ఈక్వల్ టు మనసు. ఈ 3